హాయ్ అండి. ఇప్పుడు మన స్పేస్ డిజైన్స్ ఎండ్ టు ఎండ్ హోమ్ ఇంటీరియర్ సొల్యూషన్స్ గా మారిపోయింది. అంటే బోర్డు మార్చడమే కాదు, రియల్లీ మన మియాపూర్ లో ఇంతకు ముందు 3000 SFT స్పేస్ డిజైన్స్ కాస్త నియర్ బై సేమ్ మియాపూర్ లోనే 20,000 స్క్వేర్ ఫీట్ SFT ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్స్ కింద మారింది. అసలు వాట్ ఈస్ మీన్ బై ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్? ఏంటి కొత్తదనం ఉంది స్పేస్ డిజైన్స్ హైదరాబాద్ మియాపూర్ లో అంటే, మీరు కన్స్ట్రక్షన్ చేసుకునేటట్లయితే ప్లానింగ్, ఇంటీరియర్ కంప్లీట్ మీరు అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే ప్లానింగ్ అని చెప్తాం కదా, అలా ప్లానింగ్ అండ్ డిజైనింగ్ అండ్ అట్లాగే డోర్స్, ఫ్రేమ్స్, విండోస్, అగైన్స్ట్ వుడ్, UPVC and WPC సప్లై అండ్ ఫిట్టింగ్ సర్వీస్, అండ్ అట్ ద సేమ్ టైమ్ మాడ్యులర్స్ అండ్ ఇంటీరియర్స్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫర్నిచర్. సో స్పేస్ డిజైన్స్ ఒక ఫ్రాంచైజీ తీసుకుంది ఫర్నిచర్లో అంటే ఒక నార్మల్ తీసుకోదు కదా, అల్లాటప్ప తీసుకోదు కదా, ఒక మంచి డిజైనర్ ఫర్నిచర్ తీసుకుంది. ఎందుకంటే మన ఇంటీరియర్ తగ్గట్టుగానే ఒక బ్యూటిఫుల్ లుక్ ఇవ్వాలి అంటే ఇంటీరియర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫర్నిచర్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫర్నిచర్ ఏం తీసుకున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే అసలు డిజైనర్ ఫర్నిచర్ అంటే ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మీకు నేను మన డిజైనర్స్ ఎలా చేస్తారు, ఫర్నిచర్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ వీడియోలో చూపిస్తాను. హ్యావ్ ఎ లుక్ ఇట్. సో ఇప్పుడు స్పేస్ డిజైన్స్ డిజైనర్ ఫర్నిచర్ గురించి, ఎందుకంటే మనం ఫర్నిచర్లో కూడా అడుగు పెట్టాము, ఒక మంచి ఫ్రాంచైజీ తీసుకున్నాం. అయితే రెగ్యులర్ గా నేను ఎల్ షేప్ 3 సీటర్ సోఫా అది ఉంది, డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, కార్పెట్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, ఇలా అన్ని రకాల అవైలబిలిటీ ఉంటాయని రెగ్యులర్ గా మీకు చెప్పడానికి నేను రాలేదు. ఈ రోజు మీకు ఒక డిఫరెంట్, ఇప్పుడు నుంచి ఫర్నిచర్ లో కనుక వీడియో చేస్తే నేను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ ని, డిఫరెంట్ మోడల్స్ ని మీకు పరిచయం చేస్తాను. సో దాంట్లో భాగంగా ఈ రోజు నేను మీకు చెప్పేది ఒక స్లీక్ అండ్ డిఫరెంట్ కర్వ్డ్ షేప్ సోఫాస్ గురించి మీకు చెప్తాను. సో ఇది 3+2 అలా నేను చెప్పను, ఆ రెగ్యులర్ కాంబినేషన్ వెళ్ళను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ కాల్డ్ కర్వ్డ్ డెకరేటివ్ సోఫాస్, అంటే డిజైనర్ సోఫాస్. అంటే ఇవి డెఫినెట్గా రిలాక్స్ అవడానికి 100% బాగుంటాయి. క్వాలిటీ, డెన్సిటీ అండ్ డిఫరెంట్ క్లోతింగ్, వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ, వీటన్నిటితో పాటు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రైస్ వైజ్గా కొంచెం ప్రీమియం అనే చెప్పాలి, కానీ హాల్లో కనుక మనం దీన్ని డిజైన్ చేసినట్లయితే లివింగ్ రూమ్లో కానీ, సో ఈ షేప్ కంప్లీట్, ఈ షేప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్లా ఒక ఆర్టిస్టు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు, ఇలా షేప్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలా కంప్లీట్గా మీకు ఈ షేప్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది 3 సీటర్ కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వస్తే, ఇక్కడ దీన్ని 2 సీటర్ అనే కన్నా గెస్ట్ వచ్చినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఇలా రిలాక్స్ అవ్వడానికి, డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇన్ కేస్ ఏదైనా టీవీ ఏరియా ఏదైనా ఆ టైప్లో కొంచెం ఎక్కువగా రిలాక్స్ అవ్వాలంటే దీన్ని లైక్ మన ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. వై? బికాస్ దిస్ ఈజ్ వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ అని కూడా చెప్పాలి. క్లాత్ స్పెషాలిటీ అది, ఈ ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ అది. సో ఆ విధంగా మీరు ఒక డెకరేటివ్ ఫర్నిచర్, డిజైనర్ ఫర్నిచర్ కింద తీసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా వచ్చినప్పుడు మీకు 3+2 ఇంతలో వస్తుంది అంతలో వస్తుంది ఆ కాంబినేషన్ కాకుండా అలా సెట్ చేసుకోవద్దు. ఇప్పుడు ట్రెండ్ అంతా ఇలా డిజైనర్ ఫర్నిచర్ హాల్లోకి తీసుకుని, ఎందుకంటే స్పేస్ డిజైన్స్ ఇంటీరియర్స్ చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హోము. అండ్ అట్లాగే ఫర్నిచర్ వస్తే ఇంకా బ్యూటిఫై అవ్వాలి కదా, సో ఆ బ్యూటిఫుల్గా ఇలా చేసినప్పుడు, సో మీరు రెగ్యులర్గా ఈ 3+2 అలా వెళ్ళొద్దు. సో నోయింగ్ దిస్ థింగ్, ఇవాళ నవడేస్ ఎలా ఉందంటే ఇలా తీసుకొని ఇలా ఒక 2 చైర్స్తో, అంటే ఒక 3 సీటరు, ఒక 2 సీటర్స్ విడిగా చైర్స్, డెకరేటివ్ చైర్స్. సో దీన్ని కాంటెంపరీ స్టైల్ వేరే కలర్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు మన వాళ్ళు చూపిస్తారు పింక్ కలర్, అలా డిఫరెంట్గా వెళ్ళొచ్చు, లేదంటే సేమ్ కాంబినేషన్లో వెళ్ళొచ్చు. సో ఇలాగ మీరు చైర్స్ని కూడా మనం తీసుకోవచ్చు. సో వీటిని టీవీ యాంగిల్స్ ఎలా ఉన్నా, సిట్టింగ్స్ ఎలా ఉన్నా మనం ఈజీగా ఈ చైర్స్ని మూవ్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ బోరింగ్ పక్కన పెట్టండి, పక్కన పెట్టి 3+2 ఎల్ షేప్, కార్నర్, ఈ సెట్టింగ్స్ని పక్కన పెట్టి ఇలా డెకరేటివ్గా ట్రై చేయండి. వీటన్నిటికీ ఒకే ఒక డెస్టినేషన్ మీకు హైదరాబాద్లో ఎన్నున్నా కానీ మన స్పేస్ డిజైన్స్ మియాపూర్ని ఒక ఆప్షన్ కింద ఫర్నిచర్గా తీసుకోండి. అఫ్ కోర్స్ మా ఇంటీరియర్స్ డెఫినెట్గా మా దగ్గర తీసుకుంటారు. మొత్తం ఫర్నిచర్ అంతా A to Z ఇంటీరియర్ సొల్యూషన్స్ కింద మనం ఎండ్ టు ఎండ్ కింద మనం ప్లాన్ చేస్తాం. కానీ విడిగా ఫర్నిచర్ కావాలంటే అది కార్డ్స్ అయినా, సైడ్ టేబుల్స్ అయినా, కాఫీ టేబుల్స్ అయినా, సోఫాస్ అయినా, డిజైనర్ వేరే ఏదైనా సరే మీరు ఇక్కడికి ఒక ఆప్షన్ కింద తీసుకోండి. రండి, చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది, మీరు తీసుకుంటారు. సో ఇంకొక డిఫరెంట్ సబ్జెక్ట్తో, డిఫరెంట్ మోడల్స్తో మీ ముందుకు వస్తాను. సో నెక్స్ట్ టైం ప్రైసెస్తో సహా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.